9వ వాక్యాన్ని చదువుకున్నాం. ఆదికాండము దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. చిన్న ప్రార్థన. మహాకరుడు అయిన తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా, నీ దీన దాసుడైన ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో నిలబడి నీ మాటలు నేను ధ్యానం చేస్తుండగా నీ జ్ఞానంతో నన్ను నింపండి ప్రభునైనా. నా హృదయాన్ని శుద్ధీకరించండి, నన్ను పవిత్రపరచండి. నాలో ప్రతి అవయవం ప్రభు నా తండ్రి నీకు మహిమపరిచే విధంగా ప్రభా నన్ను ప్రభు నేను శుద్ధీకరించి పవిత్రపరిచి నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రభు నాయన నీ నామాన్ని మాత్రమే గణపరిచే విధంగా సాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ప్రతినిత్యం కూడా ఆదాము అవ్వలతో కలిసి ఆ యొక్క ఏదైనా తోటలో సంచారం చేస్తూ మాట్లాడుకుంటూ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఏ విధంగా మాట్లాడుకుంటారో ప్రతినిత్యం కూడా ఆదాముతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ప్రతినిత్యము ఉదయకాల సమయంలో, సాయంత్రకాల సమయంలో దేవాది దేవుడు ఆదాముని అవ్వని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆ వ్యక్తుల్ని ఆయన ప్రతినిత్యం కూడా పలకరించి పరలోకము నుండి భూలోకానికి వస్తాడు. ఆయన ఎవరిని పలకరించడానికి? ఎవరిని పలకరించడానికి? ఆదాము అవ్వలను పలకరించడానికి. ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకము నుండి భూలోకానికి వస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక సామాన్య మానవుణ్ణి పలకరించడానికి దేవాది దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తున్నాడు. అలాగే మనల్ని కూడా పలకరించడానికి, మన ప్రార్థన అంగీకరించి ఆలకించి మనం చేసే ప్రార్థన, మనం చేసే విజ్ఞాపనలు, మనం చేసేటువంటి మన అవసరతలను దేవుడు విన్నప్పుడు ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన పరలోకం నుండి తన దేవదూతను మన దగ్గర పంపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ ఆదాముని దేవుడు పిలిచాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు అంటే ఆ తోటలో, ఏదేని తోటలో ఆదాము ఎక్కడున్నాడో దేవుడు తెలుసు. అయినప్పటికీ కూడా ఏం చెప్తాడు అని చెప్పి ఆదాముని ప్రశ్నిస్తున్నాడు. ఆదామా, నువ్వెక్కడ? ఈ రోజున మనం కూడా మన ఆత్మీయ స్థితిలో ఒకసారి పరిశీలన చేసుకొని మనం ఎక్కడున్నాము, ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడున్నాము, ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడున్నాము. ఒకరోజు మధ్యకాలంలో బొంబాయి వెళ్ళాను. బొంబాయి వెళ్తే అక్కడ ఊరేగిస్తున్నారండి ఒకరిని. దిగంబరి స్వామి అంట, ఊరేగింపు. బట్టలు లేవు, వాడు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బట్టలు లేవు. వాడి శిష్యు బృందం వాడి మధ్యలో వెళ్తున్నాడు. కడ్డీలు పట్టుకొని లైట్ పట్టుకొని ఊరేగుతూ ఉన్నారు. వాడు వెనకాల అనేక మంది స్త్రీలు భజన చేస్తూ, చప్పట్లు కొట్టుకుంటూ, పాటలు పాడుకుంటూ ఊరేగిస్తున్నారు. దిగంబర స్వామి అంట వాడు. ఎవరంటే ఈయనంటే దిగంబర స్వామి అంట. ఊరేగిస్తున్నారండి. పాటలు పాడే వాళ్ళకి సిగ్గులేదు, వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి సిగ్గులేదు. వాడిని చూసి రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి వాడికి ఎదురుగా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టి పాదాలను అత్తుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ఆత్మీయ స్థితి, మనం ఎలా ఉన్నాం దేవుని విషయంలో? నిజ రక్షకుడైనటువంటి క్రీస్తుని మనం కలిగి ఉన్నామా? క్రీస్తుని కలిగి ఉండి కూడా అన్య మత ఆచారాలను ఆచరించే క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎవరండి? అన్య మత ఆచారాలను ఆచరించే అనేక మంది ఈ రోజున అన్య మత ఆచారాలను ఆచరిస్తూ ఉంటారు. ఒక రోజున మాది గుణదల దగ్గర గుణదల ప్రక్కనే మా ఇల్లు. నేను ఎప్పుడు కూడా దాదాపు 10-12 సంవత్సరాల ప్రక్కనే ఉన్నా కానీ ఎప్పుడు కూడా మేము గుణదల మీదకి వెళ్ళి, గుణదల దగ్గరికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి మేము ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ నుంచొని ఒక రోజు చూస్తూ ఉంటే అనేక మంది గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, చుట్టూ పెంచుకొని విపరీతంగా చిందులేస్తూ, డ్యాన్లు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, బోర్లు రుద్దుకుంటూ పైకి వెళ్తా ఉన్నా. పైకి వెళ్ళి గుండు పట్టించుకొని కిందకి మళ్ళీ అదే ఏ స్వభావంతో అయితే వీళ్ళు పైకి వెళ్ళారు అదే స్వభావంతో మళ్ళీ కిందకు వస్తున్నారు. అంటే స్వభావంలో మార్పు లేదు. ఎక్కడికి వెళ్ళినా అది దేవుని పరిశుద్ధ స్థలం అని నువ్వు వెళ్తున్నావు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళిన స్థలం పరిశుద్ధ స్థలమే. అయితే వెళ్ళిన చోట నీవు మొక్కుబడి చెల్లించి కిందకి దిగొచ్చేటప్పుడు కూడా నీ ప్రవర్తనలో మార్పు లేదు. అదే ప్రవర్తన, అదే మాటలు, అదే మరి నడక, అదే ఈలలు, అదే గొడవలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు
దేవుడు ఎక్కడున్నాడో మనం వెతకాలి. నిజ రక్షకుడైనటువంటి ప్రభు ఎక్కడున్నాడో ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన పిలిస్తే నీతో మాట్లాడతాడు. ఆయన ఆలకించే దేవుడు, ఆయన వినే దేవుడు. అవసరమైతే నీతో కూడా మాట్లాడతాడు. అతను ఎప్పుడు మాట్లాడలేదండి మీరు అనుకుంటూ ఉంటారు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆత్మీయ జీవితంలో మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం? ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడున్నాం? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, అన్ని కూడా చేస్తూ ఉన్నాం. మార్పు లేని జీవితంలో ఉన్నాం. మార్పు లేదు. అప్పటి వరకు ఆదాము దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, అన్ని కూడా సక్రంగా దేవునికి ఇష్టకరంగా ఏదేను కోటలో ఆయన సంచారం చేస్తూ దేవుని నడకలో ఆయన అడుగులు వేస్తూ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ స్నేహితుల్లాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే అసాయంకాల సమయంలో నా ప్రభు ఆ ఏదేను తోటలోకి రావడానికి ఒక అర్ధగంట, ఒక 30 నిమిషాలు దేవుడు ఆలస్యం చేశాడు. ఆ సమయంలో అపవాది ఏం చేశాడంటే ఆ యొక్క ఏదేను తోటలో ప్రత్యక్షమై అవ్వని పిలిచింది. అవ్వని పిలిచి, అవ్వా, ఈ తోటంతా కూడా దేవుడు నీకు అప్పగించాడు, బాగానే ఉంది. ఇక్కడున్న ప్రతి ఫలాన్ని తినమన్నాడు, బాగానే ఉంది. అయితే ఆ ఎర్రగా చక్కగా అందంగా రమ్యంగా ఉన్నటువంటి ఆ ఫలాన్ని ఎందుకు తినవద్దన్నాడో నీకు తెలుసా అన్నది. ఎందుకమ్మా? నాకేం తెలియదే. అవ్వేం చేయాలంటే, అసలు నువ్వు ఎవరువయ్యా? ఇప్పటి వరకు మాకు ఎప్పుడు కనపడలేదు. నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు ఆ ఫలం తిన్నావా? ఆ ఫలం తింటే బాగుంటుంది, ఆ ఫలాన్ని చూడంటున్నావు, నువ్వెవరు అని కనీసం ప్రశ్న వేయలేదండి. ఏం చేసిందో తెలుసా? మన ఇంటికి ఎవరన్నా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఎవరండి అని అడుగుతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని అడుగుతాం. మనకి తెలిసిన వాళ్ళు అయితే, మన బంధువుల తాలూకు అయితే, మన రక్త సంబంధికుల తాలూకు అయితే ఏం చేస్తామంటే, సరే కూర్చోండి, మా భర్త లేడు, లేకపోతే మా బిడ్డలు లేరు, కొంత సమయం మీరు కూర్చోండి, ఇగో మంచినీళ్ళు తాగండి అని ఇస్తాం. అయితే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంటర్ అయినటువంటి, ప్రవేశించినటువంటి ఆ యొక్క అపవాదిని కనీసం ఈ యొక్క అవ్వమ్మ ప్రశ్న వేయలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇంతకాలం నువ్వు నాకు కనపడలేదే, ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షమయ్యావు, ఫలాన్ని గురించి చెప్తున్నావు, నువ్వెవరు అమ్మని అడగలేకుండా, మేము తినలేదమ్మా, చాలా బాగుంది ఆ పండు, ఇంతకాలం మేము చూడలేదు దాన్ని, అయ్యో ఎంత రమ్యంగా ఉంది, ఎంత ఎర్రగా ఉంది అని చెప్పాను. కానీ ఆ యొక్క అపవాదం ఏం చేసిందంటే, ఆ ఫలాన్ని తీసి వెంటనే అవ్వమ్మకి ఇచ్చింది. తిను, ఎందుకంటే మళ్ళా దేవుడు వస్తాడు, దేవుడు వస్తే ఆటంకపరుస్తాడు, ఆటంకపరిస్తే అపవాది పన్నినటువంటి కుట్ర, అపవాది వేసినటువంటి వలలో ఆదాము అవ్వలు పడననే ఉద్దేశంతో తిను అని తొందర పెట్టింది. ఎక్కడో ఒక తోటలో మూలన ఏదో పని చేస్తున్నటువంటి ఆదాము దగ్గర కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదాము అని పిలిచి ఈమె సగం తిన్న పండుని ఆదాముకి ఇచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి రూపం మారిపోయింది, వారి ఆకారం మారిపోయింది, వారి బుద్ధి మారిపోయింది, వారి మనస్తత్వం మారిపోయింది, వారి చూపు మారిపోయింది, వారి నడక మారిపోయింది, వారిలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వారికి వారేంటో వారికి తెలిసిపోయింది. అందుకే అపవాది దేవుడు వస్తున్నాడని తెలుసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుక్షణం దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆదాముని పిలుస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదాముకి ఎక్కడున్నాడో నా దేవుడికి తెలుసు, ప్రభువుకి తెలుసు. అయినప్పటికీ కూడా ప్రశ్నిస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అనేటప్పటికి ఆదాము అక్కడ ఏమంటున్నాడు చూడండి అన్నమాట. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటి, నేను దిగంబరిగా ఉన్నాను, నేను దిగంబరిని. ఈరోజు మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఆత్మీయ దిగంబరత్వంలో ఉన్నాం. మనం కూడా ఇందా చెప్పాను కదా,
ఒకరోజు బొంబాయి వెళ్తే అక్కడ ఊరేగిస్తున్నారు దిగంబర స్వామి అంట. ఆత్మీయ స్థితిలో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే దిగంబరత్వంలో మనం కూడా ఉన్నాము. నువ్వెక్కడున్నావు? అయ్యా, నీ మాట విన్నప్పుడు, నీ స్వరం విన్నప్పుడు నీ ఎదుటికి రాలేకపోతున్నాను, భయపడుతున్నాను. ఎందుకంటే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నానంటే నువ్వు తినవద్దన్న పండుని నేను తిన్నాను కనుక, ఈ సమయంలో నా స్థితి నాకు అర్థమైంది కనుక నేను దిగంబరిగా ఉన్నాను. నేను దిగంబరిగా ఉన్నాను, నీ అంతకు రాలేకపోతున్నాను. నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడు ఎవడండి? అక్కడ ఏమంటున్నాడు? అందుకాయన నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్ష ఫలమును తింటివా? ఆ వృక్ష తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు, చూడవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. మాట్లాడవద్దు, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు మాట్లాడకూడదని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. ఇదిగో అది బార్ దగ్గరికి వెళ్ళబాకండి. అది తాగితే మైకం వస్తుంది. మైకం వస్తే ఆ మైకంలో నువ్వేం చేస్తావో రాక్షసుడిగా ప్రవర్తిస్తావు. ఎవరిని కొడతావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు కనుక అది త్రాగబాకండి. అది మత్తు పదార్థము. ఇదిగో ఈ పాన్ పరాకులు తినబాకండి, ఈ చుట్టా బీడి సిగరెట్ త్రాగబాకండి అంటే దేవుడు చెప్పిన మాటలు ధిక్కరించి ఆదాము ఆనాడు చేసినటువంటి పొరపాట్లు ఈ రోజున ప్రతి క్రైస్తవులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. చూడవద్దన్న వాటిని చూడటం, తినవద్దన్న వాటిని తినడం, త్రాగవద్దన్న వాటిని త్రాగటం, మరి చేయకూడని పనులు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున దేవాది దేవుడు ఈ భూమి మీదకి మరణ దూతను పంపించాడు. ఎవరైతే దేవుని మాట ధిక్కరించి ఆదాము అవ్వలాగా, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ దేవుని మాట వినకుండా దేవునికి దూరంగా అపవాది మాటలకు లోనై భ్రతుడై అపవాదికి లోబడి తన ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నాడు, వాడి జీవితం ఎలా ఉందంటే ఈ రోజున ఎవరు కూడా రక్షించలేనటువంటి పరిస్థితి. అందుకే ఎన్ని మార్లు గద్దించిననో లోబడనేటువంటి వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇక్కడే కాదండి, అనేక ప్రాంతాల్లో రకరకాలైనటువంటి మరణ మృదంగాల్ని ఈ రోజున మనం వింటున్నాం. ఈ చెవులు చాలటం లేదు. భయంకరమైన పరిస్థితులు. ఇదిగో యవనస్తురాలను అతి దారుణంగా పాడు చేసి చంపేశారు. ఒక చెవిలో ఈ మాటలు వినపడుతుంది, ఒక చెవిలో అతి దారుణంగా కన్న తల్లిని కసాయి కుమారుడు అతి దారుణంగా చంపేశాడు ఆస్తుల కోసం. రెండు చెవులు చాలటం లేదు. ఈ భూలోకంలో జరుగుతున్నటువంటి అకృత్య భయంకరమైనటువంటి ఇదంతా కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడవో, దేవుని చిత్తానికి లోబడవో, దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో నువ్వు లేవో, ఆ రోజున అపవాది నీలో ప్రవేశించి నిన్ను అనేక రకాలుగా ఈ భూమి మీద నిన్ను విచ్చలవిడిగా జీవితానికి నిన్ను అలవర్తుంది. వాడి మాటలకు నువ్వు లోబడినట్లయితే, వాడి మాటలు విన్నట్లయితే, ఆదాములు అవ్వలు ఏ విధంగా అయితే దిగంబరులుగా ఉండి చెట్టు చాటున దాక్కున్నారు, మనం కూడా ఈ రోజున దేవుని దగ్గరకు రావాలంటే భయం. ఒకవేళ ఈ రోజు భయపడవచ్చు, కానీ ఒక రోజున మనం మరణించిన తరువాత నా ప్రభు సముఖంలో నువ్వు నిలబడాలి అంటే, నా ప్రభు ఎదుట నువ్వు నిలబడాలి అంటే, మరణించిన తర్వాత నువ్వు నిలబడాలి అంటే నీకు ఆత్మీయ ధైర్యం కావాలి. ఈ లోకంలో నువ్వు జీవించిన విధానం, ఈ లోకంలో నువ్వు నడిచిన నడక, సమస్త క్రియలు కూడా దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడతా ఉంటే ప్రియ దేవుని బిడ్డ. ఒక అతను బాగా సంపాదించాడు, లోకమంతా బాగా సంపాదించాడు. ఒక రోజున మరణ పడకల మీదకి వెళ్ళిపోయాడు, మంచం మీద ఉన్నాడు, సరిపోతాడు. పరలోకంలో దేవదూత
అగ్నిని చూపెడతా ఉన్నాయి. అగ్నిని చూపెడతా ఉన్నాయి. ఈరోజు నువ్వు మరణిస్తున్నావు. నువ్వు మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావు. ఇంతకాలం నువ్వు బ్రతికిన బ్రతుకు, ఇంతకాలం నీ జీవితం, ఇంతకాలం నీ యొక్క నడక సమస్తం కూడా దేవునికి ఉపయోగకరం లేనటువంటి, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నువ్వు జీవించావు కనుక ఈ రోజున నిన్ను నీ యొక్క మరణం సంభవించింది. ఇప్పుడు నువ్వు మరణించబోతున్నావు అని చెప్పి ఇప్పటికైనా నువ్వు వేడుకోరా, దేవుడిని వేడుకో అని చెప్తే వాడు ఏం చెప్తున్నాడంటే భార్యని పిలిచాడు. అమ్మా, నాకు నరకాన్ని చూపెడుతున్నాడు. ఆ నరకంలో నేను ఒక్కడే యాతన పడాలి. నీవు నాతో వస్తావా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎంతో మరి అన్యోన్య సహవాసం. ఉద్యోగం చేసిన సమయంలో, పెన్షన్ వస్తున్న సమయంలో భార్య భర్తను ఎంతగానో ప్రేమించింది. లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి పరిచర్య చేసి, ముఖం కడిగి, ఇడ్లీలు తినిపించి, టిఫిన్ తినిపించి, భోజనం తినిపించిన ఆ యొక్క భార్య అంటుంది కదా, ఏమండి నేను ఎలా రాగలనండి నీతో పాటు నరకానికి? పిల్లలు ఉన్నారు కదా, మనవాళ్ళు ఉన్నారు కదా, మనవరాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ చూసుకోవాలి కదా. నువ్వు లేకుండా, నేను లేకుండా ఎలా మీ కుటుంబం? దయచేసి నేను రాలేనండి అని చెప్పి, అయ్యో భార్య రాలేదా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో పెద్ద కుమారుడు చిన్న కొడుకు వచ్చాడు. అయ్యా, మీరన్నా నాతో పాటు వస్తారా అంటే, నాన్న మేము ఇప్పుడే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇప్పుడే మాకు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు చదివించుకోవాలి, పెళ్లిళ్ళు చేయాలి, ఎన్నో పనులు ఉన్నాయి కనుక దయచేసి మేము కూడా రాలేము నాన్న అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పించారు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఆయన అత్యధికంగా ప్రేమించి సంపాదించినటువంటి బంగారాన్ని పిలిచాడు. అమ్మా, నువ్వంటే నాకు చాలా ప్రాణం, నిన్ను ప్రేమతో ఎంతో విలువగా నేను కొన్నాను, నిన్ను ఎప్పుడు కూడా కష్టపెట్టలేదు. ఇగో ఒక మంచి బీరువాలో నిన్ను భద్రపరచాను కదా, నీవు నాతో పాటు వస్తావా అని అడిగాడు బంగారాన్ని. బంగారం అంటుంది కదా, నీవు నన్ను ప్రేమించేదంటే భూలోకంలో ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమిస్తారయ్యా, కనుక నిన్ను విడిచిపెట్టి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. నీవు నాకు అవసరంలా, నీతో పాటు నేనెందుకు రావాలి నరకానికి? ఐఎమ్ వెరీ సారీ, ఐ డోంట్ కమ్ విత్ యూ, ప్లీజ్ నేను రాను అని చెప్పేసి బంగారం వెళ్ళింది. బీరువాలో ఉన్న డబ్బుని కట్లని పిలిచాడు. కట్ల వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. మా కష్టపడి మిమ్మల్ని సంపాదించుకున్నాను, మీరు నాతో పాటు మీరు కూడా నాకు నరకానికి వస్తారని అడిగితే డబ్బులు అంటుంది కదా, నీవు లేకపోతే నేను ఇంకొకటి దగ్గరికి వెళ్తాను. ఆఫ్టర్ ఆల్ నీవు నాకు అవసరం లేదు. నేను నీకు అవసరం లేనప్పుడు, నీవు లేనప్పుడు నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తా. నా కొరకు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారయ్యా, సారీ ఏమనుకోవద్దని చెప్పేసి డబ్బు చూడండి. లోకంలో అత్యధికంగా ప్రేమించిన నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, లేకపోతే ఎవరైనా నీ ధనము, నీ యొక్క డబ్బు, నీ బంగారము, నీ ఆస్తి పాస్తులు, నీ అంతస్తులు, నీ భవనాలు, ఇవన్నీ కూడా ఏవి కూడా నీ వెంటను. నీతో వచ్చేది నీ ఆత్మ ఒకటి. ఆత్మ వచ్చి నిలబడింది. అక్కడ నిలబడేటప్పటికి ఎవరు మాను అన్నాడు, అయ్యా నీ ఆత్మను లేదు, నిన్నెప్పుడు నేను చూడలేదే. నువ్వెక్కడ చూస్తావురా ముదరిష్ట కూడా? నువ్వే కాడికి డబ్బు సంపాదించడం, త్రాగటం, తినటం, పాపంలో కూరుకుపోయి అక్రమ సంపాదనతో నన్ను మరిచిపోయావు, నన్ను కనీసం పట్టించుకోలేదు. ఈరోజు నీ నిమిత్తము నేను అగ్నిలో కాలబోతున్నాను. నువ్వెప్పుడు కూడా ఆత్మని పట్టించుకోలేదు. ఎప్పుడన్నా మందిరానికి వెళ్ళావా? అప్పుడప్పుడు వెళ్ళాను కాదమ్మా. ఎప్పుడన్నా వాక్యం చదివావా? అప్పుడప్పుడు చదివాను కమ్మా. మరి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడో ఒకసారి ప్రార్థన నాకేమొచ్చుంది అని చెప్పి వాడు చెప్తా ఉన్నాడు. ఆత్మ అక్కడ ఏడుస్తూ ఉంది, అయ్యో నీ కారణంగా నేను ఇప్పుడు అగ్నికి బలి అయిపోతున్నాను. ఈ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే ఈ ఆత్మ ఎప్పుడు కూడా అగ్నిలో కాలుతూనే ఉంటుంది.
చివరికి ఆయన దేహాన్ని అడిగాడు, అమ్మా నువ్వన్నా నాతో వస్తావంటే, నేను రానయ్యా, నేను మట్టిలో కలిసిపోతాను, ఇంకొకటికి దేహంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డల ఆత్మ విలపిస్తా ఉంది. అయ్యో, మందిరానికి వెళ్తున్నాం కానీ వాక్యం వింటలేదే, మందిరానికి వెళ్తున్నాం కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయట్లేదే, మందిరానికి వెళ్తున్నాం కానీ పాట పాడమంటే పాట పాడలేకపోతున్నానే, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అంటే మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నానే, చప్పట్లు కొట్టలేకపోతున్నానే, నీ నామానికి మహిమపరచలేకపోతున్నాను. అయ్యో, ఈడు చేసిన పనికి ఆత్మ కుళ్ళి 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 ఏడుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శరీరాన్ని సుఖపెడుతున్నారు, మీరు హృదయాన్ని ఈ యొక్క శరీరం కొరకు, అందంగా ఈ శరీరాన్ని రూపొందించడం కొరకు ఇష్టంగా అక్రమంగా సంపాదించిన డబ్బులతో తిని తాగి విలాసంగా జీవించాలని అనుకుంటున్నాం మనం. ఈ విలాసమైన జీవితం, ఈ భోగభాగ్యాలు, ఈ సౌందర్యము, ఈ యొక్క సమస్తం కూడా కొద్ది కాలము మాత్రమే మన వెంట ఉంటుంది. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నా తల్లి, నా చెల్లి, నా దేవుని బిడ్డ, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎక్కడున్నాము? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం. నువ్వు కూడా దేవుడు పిలిచినప్పుడు దిగంబరత్వంలో ఉన్నానయ్యా, అయ్యో నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఈ ఫలాన్ని తెచ్చిచ్చింది కనుక, ఆ ఫలాన్ని నేను తిన్నాను కనుక నాకు ఈ స్థితి వచ్చింది. దేవుని మీద నింద మోపడం అలవాటు పడిపోయి, ఈ శ్రమ నాకే రావాలా, ఈ కష్టం నాకే రావాలా, ఈ బాధ నాకే రావాలా, ఇన్ని సమస్యలు నాకే ఎందుకు రావాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి? ఒకసారి మనం ఆలోచన చేస్తున్నామా? దేవుడికి మనం ఎంత దూరంగా ఉన్నాం, దేవుడిని మనం ఎంత దూరపరుచుకుంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. కుడి వైపున ఎడమ వైపున దొంగలు ఉన్నారు యేసు ప్రభు వారికి. ఇద్దరిలో ఒకడైతే పశ్చాత్తాపడి దేవుడికి సమీపంగానే ఉన్నారు. ఇద్దరు దొంగలు పశ్చాత్తాపడ్డారండి. ఒక దొంగ అయితే కుమిలి కుమిలి ఏడుస్తున్నారయ్యా, నేను పాపినే, ఘోరమైన పాపిని, దేవుడు ఈయన నిజ రక్షకుడని ఆ దొంగ గుర్తించాడు. రెండో దొంగ గుర్తించలేకపోయాడు. వాడు గుర్తించలేదు, ప్రక్కనే ఉన్నాడు, దేవుని ప్రక్కనే ఉన్నాడు. మందిరంలో ఉంటాం, మందిరానికి వస్తాం, అన్ని చేస్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధి నీ హృదయంలో ఉందా? దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను? నా ఆత్మీయ స్థితి ఆదాములాగా, నేను కూడా దిగంబరిలాగా, ఇగో దేవుడు పిలిచినప్పుడు మందిరానికి వెళ్లకుండా చెట్టు చాటున ఆ పనులు ఈ పనులను పెట్టుకొని రకరకాలైనటువంటి వ్యాపకాలతో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని మందిరానికి వెళ్ళాలంటే దాక్కునే పరిస్థితులు ఉన్నామేమో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని మనం నిర్లక్ష్యం చేస్తే మనకు జరగబోయే సంఘటన ఏంటంటే, ఆదాముని ఏ విధంగా అయితే దాక్కున్నాడో, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను, మనం కూడా దిగంబరులుగా ఉన్నామా? వస్త్రహీనులు వస్త్రాలు వేసుకుంటున్నాం, కానీ ఆత్మీయ స్థితిలో దిగంబరత్వం కలిగి ఉన్నాం. ఆత్మీయ స్థితిలో దిగంబరత్వం. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఫలించలేని ప్రతి ఒక్కరిని, ఇదిగో గొడ్డలి చెట్ల వేళ ఉంచబడినది, ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి ఎక్కడో పడుతుందంట తెలుసు, మనకి చక్కగా చెప్పగలం జవాబు. కానీ ఈ ఆత్మను దుఃఖపరుస్తున్నాం, బలహీనపరుస్తున్నాం, శరీరానికి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా పెడుతున్నాం, ఈ శరీరాన్ని పోషిస్తున్నాం. సమయానికి ఉదయకాలం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, 5 గంటలకి మళ్ళా స్నాక్స్, టీ, కాఫీలు, ఏదో ఒకటి తింటాం. రాత్రికి మళ్ళీ సకాలంలో 7:30-8 గంటలకు భోజనం, సకాలంలో నిద్ర, ఇవన్నీ కావు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేశాం. ప్రభువా పిలిచినప్పుడు ప్రభు పిలుస్తున్నాడమ్మా, అయ్యా ఉందయ్యా కొంచెం సమయం ఉంది, అప్పుడేనా, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దవాలి, వాళ్ళని చదివియాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, ఇంకా అనేక పనులు ఉన్నాయి, అప్పుడే పిలుస్తావేంటి ప్రభు, నువ్వు ఆగు అనడానికి ఎవరికి అధికారం లేదు. పిలిస్తే ఏ క్షణమైనా సరే వెళ్ళిపోవాలి. ఆ మరణం అనేది ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. విశాఖపట్నంలో ఓ తల్లికి దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 30 లక్షలు.
30 లక్షలు ప్రతినిత్యం కూడా రోజుకు 1,00,000, రోజుకి హాస్పిటల్లో 1,00,000. బ్రతకలేదు, చనిపోయి. అలా ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి చిన్న గాయమే అయింది, చిన్న గాయమే, గాయం కూడా కనపట్టలేదు పైకి. అయినా 3వ రోజున మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాణం ఎప్పుడు పోతో ఎవరికి తెలియదు. నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద నేను శాశ్వతంగా, ఈ భూమి హక్కుని నేను పొందుకున్నాను, ఈ భూమి మీద నేను శాశ్వతంగా ఉంటాను, నన్ను ఎవడైనా కదిలించలేడు. ఎవడన్నా కదిలించడానికి వస్తే వాడి తాట తీస్తాను అని అనుకుంటున్నారా? జాగ్రత్త. ఆదాము అవ్వలనే దేవాది దేవుడు బహిష్కరించాడు. బయటికి పో, గద్దించి బయటికి పంపించాడు. మన బ్రతుకెంత? నీటి మీద బుడగలాంటి మన బ్రతుకులు, అశాశ్వతమైన జీవితాన్ని జీవిస్తూ మనం ఈ లోకంలో ఇది శాశ్వతం అనుకుంటూ నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నా నువ్వు, నేను కానీ ఎవరైనా సరే నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త. నిజ రక్షకుడు, నన్ను రక్షించగలిగిన దేవుడు, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళగలిగిన దేవుడు, ఆ రక్షకుడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. శిలువలో ఉన్న ఆ ఎడమవైపు ఉన్న దొంగలే దేవుని మందిరం ప్రక్కనే ఉంది. సమయానికి రాలేము, దేవుడిచ్చిన తలంపులను ఉపయోగించుకోలేము. ప్రార్థన చేయమని నీకు ప్రేరేపణ కలిగిన పిరికాత్మతో దూరంగా వెళ్ళిపోతున్నావు. పాటలు పాడమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే పిరికాత్మతో అపవాది, నీకెందుకమ్మా యవ్వన బిడ్డ, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, పాటలు పాడటం ఏంటి, నువ్వు పాటలు పాడటం ఏంటమ్మా, చప్పట్లు పట్టడం ఏంటి, కూర్చో, చేతులు ముడుచు కూర్చో, చక్కగా కూర్చో, ఇంకేం పర్వాలేదు, నేనున్నా. అపవాది నిన్ను ప్రేరేపిస్తూ దేవుని యొక్క ప్రేరేపణను ప్రక్కన పెట్టేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ నిత్య నరకాగ్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. జాగ్రత్త. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి కావలసినటువంటి సకలమైన సమృద్ధిని ఈ భూమి మీద దేవుడు నీకు అనుగ్రహిస్తే దానిని నువ్వు దూరపరుచుకొని నిత్య నరకాగ్నికి దగ్గర అవుతున్నావు. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డ. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వే స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఒక్కసారి నీ యొక్క ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఆ ధనవంతుడు సంపాదించాడు, ఏది కూడా తన వెంట వెళ్ళలేదు, ఏది కూడా ఆయన తీసుకొని వెళ్ళలేదు. రాత్రికాల సమయంలో మరణించాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. నరకాన్ని చూసి ఏడుస్తా, కుమిలిపోతూ కుళ్ళి ఏడుస్తా ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితి నీకుండకూడదు. అందుకే ఈ ప్రయాస. రేపు నా దేవుని ఎదుట మీ అందరినీ నిలబెట్టాలని నా ఆశ, నా ఆలోచన, నా తపన. మీరు ఇచ్చే కానుకలకు ఆశపడావు, ఇచ్చేటువంటి దశభాగాలకు ఆశపడావు, ఈ పరిచయం చేయటం లేదు. దేవుడు నాకు పెట్టిన భారం, ఈ భారను బాధ్యతతో నిర్వహిస్తూ ఈ యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. నువ్వు నమ్మితే ఆశీర్వాదం పొందుతావు, పరలోకాన్ని పొందుకుంటావు. నువ్వు నమ్మకుండా అపనమ్మకం, అవిశ్వాసంతో ఈ లోకంలో నువ్వు ఉన్నట్లయితే, ఇంకా దేవునికి దూరంగా ఉన్నట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య నరకాగ్నికి బలి అవుతామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇగో చెక్కయ్య ఎక్కడో ఉన్నాడండి, దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. యేసు ప్రభు వస్తున్నాడని తెలుసు. ఇగో చెక్కయ్య పాపి. ఆ ఊరి ప్రజలంతా, ఎరుకోబడిన ప్రజలంతా కూడా ఆయన్ను ద్వేషించుకున్నారు, ఆయన అసహించుకుంటున్నారు, ఆయన్ని భయంకరంగా తిడుతున్నారు. వీడు దుర్మార్గుడు, వీడు వడ్డీల మీద వడ్డీలు తీసుకొని మన జీవితాలు నాశనం చేశాడు. ఇగో వీడైతే అయ్యో అనేక మంది ఇతని వల్ల నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రాణాలు పోని గుండె అయిపోయి చచ్చిపోయారు. జక్కయ్య వాళ్ళు తిడుతున్నారు, అనేక మందిని తిడుతున్నారు. ఒక రోజున దేవుని ఆత్మతని ప్రేరేపించింది. ప్రభువుని ఎత్తుక్కుంటా వచ్చాడు. ప్రభువుని ఎత్తుక్కుంటా వచ్చినప్పుడు ప్రభువే చెప్తున్నటువంటి మాటలు విన్నాడు. ఒక్కసారి దేవుడిని చూశాడండి, ఒక్కసారి దేవుని మాటలు విన్నాడు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామండి దేవుని వాక్యం?
ఎన్ని తిరణాలకు వెళ్తున్నావు, ఎన్ని గుళ్ళకి వెళ్తున్నావు, ఎన్ని కొండలు ఎక్కుతున్నావు, గుండె చేయించుకుంటున్నావు, మీసాలు గడ్డలు తీసేస్తున్నావు, దిగంబరిలాగా మనం వస్తున్నాం. కానీ మన జీవితంలో ఆత్మీయ స్థితిలో మార్పు లేని పరిస్థితుల్లో మనం ఈ రోజున జీవిస్తా ఉన్నాం. ఈ మార్పు నీకు కావాలి నా ప్రియ దేవుని బిడ్డ. ఈ మార్పు లేకపోతే మనము మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్తామని చెప్పి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాహబు అనేటువంటి వేశ్య దగ్గరకు దేవదూతలు వెళ్ళారు. దేవదూతలు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎరుకో పట్టినటువంటి ఆ యొక్క సైన్యం వచ్చి ఆమెను అడుగుతున్నారు, అమ్మా నీ దగ్గరకు దేవుని బిడ్డలు వచ్చారు, ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని దూతలు వచ్చారు కదా, ఎక్కడున్నారు అని ప్రశ్న వేస్తే ఆ యొక్క దూతలను, దేవుని దూతలను ఆమె దాచిపెట్టింది. ఆమె తెలుసుకుంది, వాక్యం వింది. నిజ రక్షకుడు యేసు ప్రభు ద్వారానే పరలోకానికి వెళ్తామని తెలుసుకుంది. వాళ్ళు అడుగుతున్నారు, ఏయ్ వేశ్య, వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగితే, అయ్యా వచ్చిన మాట వాస్తవే కానీ ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ఇంటిలో దాచిపెట్టిందండి, దేవుని బిడ్డలను దాచిపెట్టింది. అబద్ధం ఆడకుండా దేవుని కొరకు, దేవుడే నన్ను పరలోకంలోకి తేలుతాడు, దేవుడే నరకానికి తప్పిస్తాడని తెలుసు. అందుకే వాళ్ళ దగ్గర వాగ్దానం తీసుకున్నాయా, ఈ పట్టణాన్ని జయిస్తానని నాకు తెలుసు. ఈ పట్టణాన్ని జయించిన తర్వాత ఇది దేవుని స్వాధీనం అవుతుంది. నన్నే కాదు, నాతో పాటు నా తల్లిదండ్రుల తరపు వారిని, నా తండ్రి తరపు వారిని, నా రక్త సంబంధికులందరినీ కూడా మీరు కాపాడాలని వాగ్దానం తీసుకున్నారు. చూడండి, ఒక రాహాబు అనే వేశ్య, భయంకరమైనటువంటి తిరుగుబాటు, భయంకర శరీరాన్ని అమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆ స్త్రీ తనునే కాకుండా తన తల్లిదండ్రుల రక్త సంబంధికులందరినీ కూడా కాపాడు. మనం కనీసం మన తల్లిని, మన తండ్రిని, మన ఇరుగు పొరుగు వారిని, మన రక్త సంబంధికులను కాపాడుకోగలిగిన స్థితిలో ఉన్నామా? వారికి వాక్యాన్ని చెప్పి దేవుని మందిరాన్ని నడిపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించే ప్రియ దేవుని బిడ్డ. నా ప్రభు ఈ మధ్యాహ్నకాల సమయంలో మీతో సూటిగా మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడున్నావు? నా ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆదాముని పిలిచాడు, ఆదామా నువ్వెక్కడ? ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె నువ్వెక్కడున్నావు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతాను. ఆనాడు ఆదాము హవ్వలు చేసిన తప్పిదమే ఈ రోజున మనం కూడా దేవుని మాట నిర్లక్ష్యం చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ, దేవుని విషయంలో మనం దూరంగా వెళ్ళిపోతున్నామా? దేవుడు నీకు ఒక తలంపు ఇచ్చాడు, ఒక తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులను భూమిలో పాతగడుతున్నావు. రాజు ఏం చేశాడంటే, దేశాంతరం పోతూ ఆ శిష్యులు పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క తలంతు, ఒక్కొక్కడికి 2 తలాలు, ఒకడికి 2 తలంతులు, ఒకడికి 3 తలంతులు, ఒకడికి రకరకాలైన 5 తలాంతులు ఇచ్చాడు. ఈ ఐదుగురు ఏం చేశారంటే దానికి రెట్టింపు చేసి ఆ రాజు తిరిగి వచ్చే సమయానికి వారి దగ్గర ఉన్నటువంటి తలాంతుల్ని, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు కనుక 5కి 10 చేశానని 10 ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళు 3 ఇచ్చిన వాళ్ళకి 6 ఇచ్చి 6 తిరిగి ఇచ్చాడు. ఒకడిని పిలిచాడు. వాడు అంటున్నాడు కదా, ఏమయ్యా నువ్వేం చేసావంటే, అయ్యా నీవు విత్తనాన్ని కోసేవాడివి కనుక నేను నీకు భయపడిపోయి దీన్ని తీసుకొని వెళ్ళి భూమిలో పాతిపెట్టాను. దీన్ని పాతిపెట్టాను. ఆ పాతిపెట్టిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేశాడంటే ఆ యజమానుడికి ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు, బహు చెడ్డ దాసుడా, నువ్వు ఇక్కడ ఉండటానికి యోగ్యుడివి కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నిత్య నరకానికి. పిలిచాడు, వచ్చారు. 4 వచ్చి కాళ్ళు చేతులు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. దేవుడు మనకు తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతుల్ని దేవుని సన్నిధిలో ఖర్చు చేయాలి. దేవుడు రూపాయలు పెట్టి కొనేది కాదు, వేల
రూపాయలు పెట్టి హెచ్చించేది కాదు. దేవుడు నిన్ను పాట పాడమన్నప్పుడు పాడపాడాలి, ప్రార్థించమన్నప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ చదవాలి. దేవుని ఎదుట ఈ రోజు నువ్వు సిగ్గుపడితే రేపు సింహాసనం ముందు నిలబడినప్పుడు నిన్ను చూసి నా ప్రభు సిగ్గుపడతాడు. జాగ్రత్త. ఇగో ఆమెను తీసివేయ్, అతన్ని తీసివేయ్. ఎక్కడ ఏంటి ప్రభా? అగ్నిగుండం అందుకు దూరంగా కనపడుతుంది చూడు, పాతాళం, దాంట్లో పడవేయండి. నా ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ తల్లి, చెల్లి, దేవుని బిడ్డ, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఆత్మీయ స్థితిలో నువ్వెలా ఉన్నావు? నేను నీకు తలాంతులు ఇచ్చాను, వాటిని నువ్వు భూమిలో పాతి పెడుతున్నావా? ప్రయోజనకరంగా చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించా. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. సమీపం ఉన్న దేవుడిని నువ్వు వేడుకోకపోతే ఈ యొక్క ఎడమవైపున్న దొంగ ఏ విధంగా అయితే నిత్య నరకాగ్నికి వారసుడయ్యాడు, మనం కూడా దానికి వారసులం అవుతాం. జాగ్రత్త. ఈ భూమి మీద ధనాన్ని సంపాదించుకొని విచ్చలవిడి జీవితాలు జీవించిన ఆ ధనవంతుడు అగ్నిలో కాలిపోతున్నాడు. యా తండ్రి అయిన అబ్రహామా పిలుస్తున్నాడు. అబ్రహాం చెప్తున్నాడు, అయ్యా నీకు నాకు పెద్ద అగాధం ఉంది, ఈ అగాధం దాటి నేను నీ దగ్గరికి రాలేను, నీవు నా దగ్గరికి రావటానికి వీల్లేదు. నీవు భూమి మీద సకల సౌకర్యాలు అనుభవించావు, ఏది కావాలంటే తెచ్చుకుని తినండి, కాదు తప్పులేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని దూరపరచుకోవద్దు, దేవునికి దూరంగా జీవించవద్దు. దేవుడి విషయంలో నిర్లక్ష్యం తగదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క భయంకరమైన అగ్నిలో నిత్యము అరుపులు, కేకలు, భయంకరమైన స్థితి. అక్కడ నిత్యము అగ్ని కాలుతూ ఉంటుంది, తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఒక చిన్న కొవ్వొత్తి చుక్క మన శరీరం మీద పడితే, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, లేకపోతే ఎదురు దెబ్బ తగిలితే, లేకపోతే ఎదురు మోకాలకు దెబ్బ తగిలితే ఎంత విలపిస్తామో అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితిని అక్కడ ఎదుర్కోవాలి మనం. అది తరతరాలుగా, యుగాలుగా అగ్ని మండుతూనే ఉంటుంది, అందులో కేకలు వేస్తూనే నిత్యము అది కాలుతూనే ఉంటుంది. దాని నుంచి తప్పించగలిగినటువంటి వారు ఏ ఒక్కరు కూడా లేరు. చివరికి నా ప్రభు కూడా అగ్ని గుండం నుంచి నిన్ను బయటికి తీయలేడు. ఒక తప్పు చేసామనుకోండి, ఒక దొంగతనం చేసాం, లేకపోతే ఇంకోటి చేసాం, ఒకవేళ ఈ కింద కోర్టు మనకి శిక్ష వేస్తే పై కోర్టుకి అప్పీల్ చేసుకుంటే వాడు బెయిల్ ఇస్తాడు. వాడు కూడా ఇవ్వలేదనుకోండి, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాడు బెయిల్ ఇస్తాడు. వాడు ఇవ్వలేదనుకోండి, సుప్రీంకోర్టు ఉందండి కోర్టు ఢిల్లీలో, అక్కడికి వెళ్ళి వేస్తే వాడు బెయిల్ ఇవ్వచ్చు, లేకపోతే కేసు మాఫీ చేయవచ్చు. ఆ కేసు ఈ భూమి మీద ఒకవేళ శిక్ష పడితే ఆ శిక్షను మనం అనుభవించి తిరిగి కొంతకాలానికి బయటకు వచ్చి స్వేచ్ఛగా మనం తిరగవచ్చు. కానీ దేవాది దేవుడు సింహాసనం మీద నుండి జడ్జీలకే పరమ జడ్జి అయినటువంటి వాడు. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనం అనుకుంటున్నామేమో మంచం మీదకి వెళ్ళాక కాళ్ళు చాసి అయ్యా ప్రభువా తండ్రి క్షమించంటే దేవుడు క్షమించాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, ప్రతినిత్యం కూడా దేవుని సన్నిధికి వస్తున్నావు. కానీ ఈ విషయాలను ప్రక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తే విచారణమే. దేవుణ్ణి తెలుసుకోనటువంటి దొంగ, దేవుడిని తెలియదు అప్పటి వరకు, ప్రభు తెలియదు ఆ దొంగకి. అప్పుడే ప్రభువు చూశాడు. 7 మాటలు ప్రభు ఆ సిలువలో మాట్లాడినటువంటి ఆ మాటలు విని అతడు పరివర్తన చెంది తన జీవితాన్ని దేవుని పాదాల ఎదుట సిలువ పైన ఉండి కుమ్మరిస్తున్నాడు, కన్నీటిని కుమ్మరిస్తున్నాడు, కన్నీరు దారులుగా కాలిపోతాడు. ఆ ప్రభు చూశాడండి, అతని హృదయాన్ని చూశాడు. సిలువలో యేసు ప్రభు ప్రక్కనే ఉన్నటువంటి ఆ దొంగ హృదయాన్ని చూశాడు. అతడు అంటున్నాడు కదా, అయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, నేను తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇది ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి. ఎందుకంటే అతడు దేవునిని 7 మాటలు విన్నాడు, సిలువలో పలికిన 7 మాటలు విన్నాడు, కానీ దేవుణ్ణి లెక్క చేయలేదు, నిర్లక్ష్యం చేశాడు. మనం కూడా ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం,
కానీ వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా? ప్రతినిత్యము ఆదాము ఐకయేదేను తోటలో ఆదాము అవ్వలతో దేవాది దేవుడు నడిచాడు. దేవుడు చక్కని మాటలు చెప్తున్నాడు. ఆ చల్ల పూట దేవాది దేవుని కంటే ముందుగా అపవాది వచ్చి ఆదాముని ఎవరిని మోసపరిచింది. అదే అపవాది నిన్ను మోసపరిచి, నీ కుటుంబాన్ని మోసపరిచి, నీ బిడ్డలను మోసపరిచి, నిన్ను నీ కుటుంబంతో నరకానికి తీసుకొని వెళ్ళడానికి వాడు పెద్ద కుట్ర పడుతున్నావు. ఆ కుట్ర నుంచి నిన్ను బయట పడవేయడానికి నా ప్రభు ఈ సంఘాలను, ఈ వాక్యాన్ని, పరిశుద్ధమైన ఈ మాటలు మనకి ఇచ్చాడు. నువ్వు వింటే దొంగలే నిత్య పరలోకానికి వెళ్తావు. నువ్వు వినకుండా నిర్లక్ష్యం చేస్తే ఎడవైపు ఉన్న దొంగ వలె నిత్య నరకానికి వెళ్తావు. దేవుని కొరకు ఆత్మత పరిగెత్తాలి, పరిగెత్తాలి. పరిగెత్తలేకపోతే పాకుకుంటాయినా సరే దేవుని సన్నిధికి రావాలి. అది కూడా లేకపోతే దేక్కుంటానైనా దేవుని సన్నిధికి రావాలి. అట్ట కూడా రాలేమనుకోండి, ఏదో ఒక ఆటోలోనో రిక్షాలోనో వచ్చి ఇక్కడ నలుగురు కూర్చోబెడతారు. వాక్యం విని మిమ్మల్ని అదే ఆటోలో వెళ్ళు. నిర్లక్ష్యం తగదు, జాగ్రత్త. దేవుని మాటలో విన్నటువంటి ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయారు. చివరికి అపవాది మాటలకు లోనైపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగానే టీవీ ఆన్ చేస్తారు. కొంతమంది టీవీ ఆన్ చేస్తారు. ఇప్పుడేగా వాక్యం విని వచ్చావు, ఇప్పుడే టీవీ పెట్టావు. ఏంటంటే నీకు ఇష్టమైనటువంటి సీరియల్ వస్తుంది మమ్మీ, నీకు ఇష్టమైనటువంటి సినిమా వస్తుంది డాడీ అని చెప్పి పిల్లలు చెప్పగానే ఓహో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వంటగదిలోకి వెళ్ళిపోయి అన్నం పెట్టుకొని ప్లేట్లో వచ్చి చక్కగా టీవీలో ముందు కూర్చొని ఇన్నదంతా పక్కనే పడేసి ఆ యొక్క వచ్చేటువంటి మన హృదయాలకు స్వీకరిస్తూ ఉంటాం. జాగ్రత్త ప్రియ దేవుడి బిడ్డ. దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాలం. నువ్వు ఎక్కడున్నావు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? రేపు కొండలకి వెళ్ళి గుడ్డులు గీయించుకోవచ్చు, కానీ నీ హృదయంలో మార్పు జరిగిందా? అనేక పండుగలకు వెళ్ళి, అనేక దేవాలయాలకు వెళ్ళి, ఇగో కొబ్బరికాయలు పట్టి పూలదండలేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. హృదయ పరివర్తన చెందిందా? కుడివైపు ఉన్న దొంగ ఏ విధంగా పరివర్తన చెందాడో, ఆ చెక్కయ్య తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకొని అతని ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడో, ఆ విధంగా నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు రక్షణను తీసుకొని వెళ్తున్నావా? ఇక్కడే విడిచిపెట్టుతున్నావా? ఆలోచించాడు. నా ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నువ్వెలా ఉన్నావు? ఆదాము విన్నాడు, చివరికి అపవాది మాయలో పడిపోయాడు. ఈ రోజున మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నావా? దేవుడు దాన్ని ఈ యొక్క వాక్యాల ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నా తల్లి, నా దేవుడి బిడ్డ, నా ప్రియమైనటువంటి దేవుని యవనస్తులారా, ఈ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే, దేవుడిని నువ్వు ప్రేమించినట్లయితే, దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు కావలసిన సకల సమృద్ధిని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తప్పిపోతున్నావా? దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావు. వద్దు, దాని వైపు చూడొద్దు, ఆ బార్ల వైపు చూడొద్దు, ఆ బార్పరాకుల వైపు చూడొద్దు, ఆ టీవీల వైపు చూడొద్దు. చూస్తే అపవాది నిన్ను లోబరుచుకుంటాడు. చూడు, తిను. ఇదే పని వాడి పని. ఏంటంటే వాడి ఇంటికి కూడా భక్తుడు మాట్లాడు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక
యేసు రాజుగా వస్తున్నాడు. భూలోకమంతా ఎగరే.
తండ్రి నీకు వందనాలు ప్రభా. నా ప్రియ దేవుని బిడ్డ, వాక్యం విన్నటువంటి నా ప్రియ చెల్లి, తల్లి, దేవుని బిడ్డ,